నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. రామారావు గారు, తారక రత్న గారు చనిపోయిన తర్వాత రకరకాల వార్తలు వింటూనే ఉన్నాం ఆయన ఫ్యామిలీ గురించి, ఆయన గురించి, అండ్ ఏం జరిగింది ఇవన్నీ. అయితే ఇవన్నీ ఒక్కసారి పక్కన పెడితే తాజాగా ఒక కమెంట్ చేస్తున్నారండి ప్రత్యర్థులు. తారక రత్నను చంద్రబాబే చంపేశాడు అని అంటున్నారు. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ప్రత్యర్థుల ఆరోపణలకు సంబంధించి మీ స్పందన ఏంటి? అంటే చాలా దారుణం. ఇది ఏంటంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు మైలేజీ కోసం ఎవరెవరో ఏవో ప్రయత్నాలు చేస్తారు. అలా చేసిన ప్రయత్నాల్లో ఒక ప్రయత్నం లోకేష్ పాదయాత్ర. అంతేగాని ఎవరిని చంపేస్తే జగన్మోహన్ రెడ్డి చంపేయాలి. ఆ పని చేయలేదుగా, అంతే కదా. పోనీ ఒకవేళ బాగా పచ్చగడ్డేస్తే బొగ్గును మన్నట్టయితే విజయసాయిరెడ్డి కనిపిస్తే మండిపోవాలి. ఆ పని చేయలేదుగా. లక్ష్మీ పార్వతి లాంటి ఒక నీచురాలు ఏదో వ్యాఖ్యానం చేసినట్టయితే మొత్తం ఆవిడ జాతకం అంతా బయట పెట్టాలి చంద్రబాబు. ఆ పని చేయలేదుగా. మొత్తం ఈ ఎన్టీ రామారావు కుటుంబం అందరికీ పెద్దదిగా ఉంటూ వాళ్ళని నడిపించుకుంటూ ఆ పేరు ప్రతిష్ట ఎక్కడ భంగం కలగకుండా వెళ్తున్నట్టయితే ఈరోజేమో ఎవరు చంద్రబాబు నాయుడే చంపేశాడు అనేటువంటి వదంతిని సృష్టించడానికి మీకు సిగ్గు వేయటం లేదు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారి మీద ఇంత పెద్ద నిందేస్తున్నారు? అంతేనండి, అవసరం వచ్చినట్టు ఏదో ఒకటి నిందేసి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అపోజిషన్ పార్టీలో కనిపించకూడదు. ఇప్పుడు లక్ష్మీపార్వతి లాంటి సెకండీలకి ఇచ్చిన ఉద్యోగం ఏంటంటే వదిలేసినట్టయితే నువ్వు 100 తిట్లు తిట్టు, ఒక తిట్టుకైనా ఆయన మనసు గాయపడినట్టయితే వాడు సక్సెస్ అయినట్టు. 100 తిట్లు తిడితే ఒక తిట్టుకైనా వాళ్ళ మనసు గాయపడినట్టయితే మరి జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయినట్టు. ఆవిడ ఏం మాట్లాడుతుంది? ఆ లక్ష్మీపార్వతికి ఏమైనా పర్థం ఉందా? ఆవిడ చేస్తున్న ఉద్యోగం ఏంటి? ఉద్యోగం కోసం ఏ రోజైనా మాట్లాడుతుందా? ఎంతసేపు చంద్రబాబు నాయుడు లోకేష్, నా కుటుంబం, నా భర్త, నా స్వామిని చంపేశారు, నా స్వామి ఎంత ఏంటంటే బాధపడ్డాడో వీళ్ళకి ఏమి తెలుసు అని చెప్తున్నావు. కానీ నీ స్వామి ఏంటి? నీ స్వామి మీద నీకు ఏమాత్రం కొంచెం విశ్వాసం ఉన్నప్పుడు కూడా పరాయి పంతను ఎందుకు చేరుతావు నువ్వు? వాళ్ళు వీళ్ళు ఇచ్చేటువంటి డబ్బులతో ఎందుకు సర్దుకుంటావు నువ్వు? పైగా ఎట్లాంటి మాటలు నీకంటే చెప్పాలంటే మిగతా నాయకులు కొంచెం ఇంకిత జ్ఞానం ఉంది, కానీ నీకు ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా ఎన్టీఆర్ ఇంటికేమో ఇక చంద్రబాబు నాయుడు వెళ్ళాట, వెళ్తే నువ్వే చంపేశావని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళందరూ కేకలు వేశారట చంద్రబాబు నాయుడు మీద. తారక్ కూడా కళ్ళెర చేసి చంద్రబాబు నాయుడు చూశారట. ఇది వార్త ప్రచారంలో ఉంది. చంద్రబాబు నాయుడు తలుచుకుంటే మీరు అందరూ ఎక్కడ ఉంటారు? చంద్రబాబు నాయుడు తెలుసుకుంటే ఎన్టీ రామారావు కుటుంబం ఉంటుందా? అరే, ఒక్క పక్కని ఆ భుజాన మోస్తూ ఇంతమందిని కాపాడుతూ, పార్టీని కాపాడుతూ, పార్టీ ప్రతిష్ట భంగపడకుండా ఆంధ్రదేశాన్ని రక్షించుకుంటూ ఉన్నట్టయితే మీరు ఇంత అన్యాయంగా మాట్లాడడం మాత్రం చాలా దారుణం అమ్మా, చాలా దారుణం. ఇప్పుడు ప్రతిదీ కూడా మీడియా ముందే నడుస్తుంది, కెమెరాస్ ముందే జరుగుతోంది. ఆ రోజు తారక రత్న గారు ఆ గుంపులో పడిపోయిన దగ్గర నుంచి ఆయన భౌతిక కాయం మహాప్రస్థానానికి చేరుకునేంత వరకు మీడియా 5-6 కన్నులు వేసుకుని ఆయన మీదే ఉన్నారు. ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు అన్ని చూశారు. సో తారక రత్న గారు ఏం మాట్లాడారు, బాలయ్య గారు, చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రెమిసెస్లో ఎట్లా ఉన్నారు, ఇన్ని చూసి లక్షలాది కోట్లాది మంది ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారని తెలిసి కూడా ఇలాంటి వ్యాఖ్యలు అంటే నోరు జారేసే మాటలు అని చెప్తూ ఉంటారు కదా. లేదమ్మా, ప్రీపిలానమ్మా. అది అందుకే మన చిన్నప్పుడు మనకు ఒక కథ చెప్పారు. బ్రాహ్మణుడు యజ్ఞం యాగాదులు చేయడానికి ఒక మేకని తీసుకెళ్తే వీళ్ళు ప్లాన్కి ఏమంటారు, ఏమండి పంతులు గారు ఏమిటి ఆ కుక్క పిల్లని తీసుకెళ్తున్నారు అంటాడు. ఏ దౌర్భాగ్యుడే, కుక్క పిల్ల అంటావా, ఇది మేక యజ్ఞం కోసం తీసుకెళ్తున్నా అంటాడు. కాస్త దూరం వెళ్ళేసరికి వాడు అడుగుతాడు, ఏమండి కుక్క పిల్లని తీసుకెళ్ళాను, భలే బాగుందండి, ముసటేస్తుంది అన్నాడు. వాడు కుక్క పిల్ల అంటాడేంటి వీడు,
అని ఆలోచనలో పడ్డాడు. మూడో వాడు కూడా ఏమండి ఈ కుక్క పిల్ల ఎంత అందంగా ఉందంటే నిజంగా మీ ఎంపిక చాలా బాగుందండి, ఏదైనా మీరు తెలివైన వాళ్ళు అన్నాడు. అంటే కొంచెం డైలమా పడ్డారన్నమాట. ముగ్గురు చెప్పారు, నేనే పొరపాటు కుక్క పిల్ల కొనేసి మేకపిల్ల అనుకున్నానేమో. నాలుగో వాడు కూడా కుక్కపిల్ల అనేసరికి ఆ మేకను అక్కడ వదిలేసి వెళ్ళిపోతే ఈ కుక్కపిల్లని ఈ నలుగురు తీసుకుంటారు. అలాగే ఇక్కడ ఈ పదవి వదిలేస్తే ఆ పదవిని పంచుకోవడం కోసం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు వేస్తున్న నిందలు అంతే కదా. ఆంధ్రదేశం అనేటువంటి అమూల్యమైన సంపదను తీసుకెళ్తుంటే ఏం చేస్తున్నారు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు ప్రజలకు ఏం చేయటం లేదు అని పూర్తిగా లేనిపోయినటువంటి నిందలు వేసి చంద్రబాబు నాయుడిని తప్పించినట్టయితే ఆంధ్రదేశాన్ని ఎదురు లేకుండా ఏలుకుందామని చెప్పేసి ప్రయత్నంతో చేసేటువంటి నిందారోపణలే కాకుండా ఆయన కొడుకు ఒక పక్క పాదయాత్రకు పోయాడు, ఇక్కడ తారకరత్న పడిపోయాడని చెప్పి ఎంత ఆందోళనతో ఉన్నాడు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు. ఈవెన్ ఫారెన్ కూడా తీసుకెళ్ళమని చెప్పాడు చంద్రబాబు నాయుడు. వీళ్ళు వద్దనుకున్నారు. ఫారెన్ తీసుకెళ్ళినాక బతికే అవకాశం లేదని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విషయం వీళ్ళు తెలుసా? ఇప్పుడు ఎన్టీ రామారావు గారి కుటుంబంలో నాకు ఒక వ్యక్తి తెలుసు. ఎవరంటే హరిన్ చక్రవర్తి అని మన తిరుకులరావు గారి తాలూకు రెండో కొడుకు తాలూకు కూడా తెలుసు నాకు. కొంతమంది ద్వారా వార్తలు వస్తుంటాయి. అంటే బాగున్నట్టయితే తీసుకెళ్ళి ఫారిన్ కంట్రీ కూడా తీసుకెళ్ళి బాగు చేయిద్దాం ఉన్నటువంటి ఆలోచనతో ఉన్న చంద్రబాబు నాయుడికి ఎన్ని నిందలు వేయడమా? ఒకసారి ఆలోచించుకోమని చెప్పమ్మా. తప్పు కదా అది. చంద్రబాబు నాయుడు ఎందుకు చంపేస్తాడు చెప్పండి? చంద్రబాబు నాయుడికి తారకరత్న ఏ వడ్డాన్ని చంపేస్తాడు? అది ఒకసారి ఆలోచించుకోవాలి. ఆ బుద్ధి నిజంగా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వాళ్ళ పార్టీకే మచ్చ కదా. కొన్ని రోజులు పోయిన తర్వాత ఖచ్చితంగా ఈ భారాన్ని లేకపోతే ఈ ఆరోపణను టీడీపీ భరించాల్సిందే, దానికి వాళ్ళు ఆన్సర్ చేసుకోవాల్సిందే. అవును. అలాంటి పద్ధతి అలా చేస్తారని తెలిసి కూడా దాన్ని ఎందుకు ప్రోత్సహిస్తారు? ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ఇప్పుడు తారకరత్న గారికి ఏదైనా జరిగింది అనుకోండి, ఆ నింద వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేకపోతే ప్రతిపక్షాలు టీడీపీనే కదా అంటాయి. అవును. సో వేస్తారని తెలిసి కూడా చేతులారా ఎందుకు పోగొట్టుకుంటారు అంటున్నాను తారకరత్నని. తారకరత్నాన్ని పోగొట్టుకోరు కదా, ఎవరు పోగొట్టుకోరు. అని నిందలు వేస్తారని తెలిసినప్పుడు కూడా పోగొట్టుకోరు. ఎందుకంటే ఒక నిండు ప్రాణం కదా, నిండు ప్రాణం కదా. మరి తారకరత్న పోగొట్టుకునే ఉద్దేశం ఉన్నట్టయితే, తెలుగుదేశానికి అపఖ్యాతి రావాలని ఉద్దేశం ఉంటే విజయసాయి రెడ్డి ఎందుకు హాస్పిటల్కి వస్తాడు? విజయసాయి రెడ్డి దగ్గరుండి ఎందుకు న్యాయం జరిగేలా చూస్తాడు? మరి ఆయన కూడా తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపేసి ఈ పని చేస్తున్నట్టారా? అండ్ విజయసాయి రెడ్డి గారు అక్కడే అంటి పెట్టుకుని ఉన్నారు. ప్రతిరోజు ఫోన్ లో టచ్ లో ఉన్నారు, వీక్లీ వన్స్ వెళ్ళొచ్చారు, ఇదంతా మనం చూసాం. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా దానికి సంబంధించి స్పందించలేదు కదా. లేదు, ఆయన ఏ మాట కూడా విజయసాయి రెడ్డి పొరపాటున మాట్లాడలేదు. నీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఏళ్ళు వచ్చాయి కదా లక్ష్మీపార్వతికి, ఇలా మాట్లాడుతుందా? ఎప్పుడో చచ్చిపోయినట్టయితే చంద్రబాబు నాయుడు తాలూకు కొడుకు పాదయాత్రకు ఏదో భగ్నం కలుగుతుందని చంద్రబాబు నాయుడు ఏమో అలా కప్పెట్టి ఉంచాడట. ఎందుకు నీ బతుకు చెడా ఇట్లాంటి మాటలు మాట్లాడతావు నువ్వు? ఇప్పుడు నలుగురు ఎంత తిట్టుకుంటున్నారమ్మా ఉన్ని. ఎప్పుడో చచ్చిపోతే అంత గోప్యంగా ఉంచవలసినే ఉంది. ఎప్పుడు చచ్చిపోతే అప్పుడే బయటికి తీసుకొచ్చేస్తారు, మిగతా కార్యక్రమాలు చేస్తారు. ఎవరు తల తీసి మొలయ్యారు కదా. స్వప్రయోజనాల కోసం ఒక లేని వ్యక్తి గురించి ఆ కుటుంబం ఎప్పట్లో తేరుకునే పరిస్థితి లేదు, పార్టీ వాళ్ళు మర్చిపోయే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ వీడియో వింటున్న ప్రజలు కూడా లక్ష్మీపార్వతికి తగిన బుద్ధి చెప్పాలమ్మా. అవాకులు చవాకులు పేలేసి నా స్వామి నా ప్రభువు ఏంటి మాటలు, దరిద్రం మాటలు. నీకు సిగ్గు లజ్జ లేకుండా నీ పార్టీని విడిచిపెట్టి వచ్చేసి పరాయి పంచను చేరి కేవలం డబ్బుల కోసం, నీ తాలూకు మిగిలిన డబ్బుని రక్షించుకోవడం కోసం పార్టీలో చేరి, తప్పు కదా లక్ష్మీపార్వతి గారు, ఇది తప్పు కదా. నీ మనసాక్షి లేదు.
ఏది ఏమైనా ఇలాంటి ఆరోపణలు అంటే ఒక వ్యక్తి లేనప్పుడు ఆ కుటుంబం ఎంత బాధలో ఉన్నప్పుడు ఇలా ఇంకా 4 రాళ్లు వేయడం అనేది అంత మంచి పద్ధతి కాదేమో. ఆ సమాజం మూల్యం చెల్లించుకుంటారు, అనుకుంటారు. మీరు మంచి చేస్తే మంచి జరుగుతుంది, మీరు చెడు చేసినట్టయితే చెడు జరుగుతుంది. ఆ మూల్యాన్ని మాత్రం తప్పకుండా చెల్లించుకుంటుంది లక్ష్మీపార్వతి. ఒకనాటికి అనాథ ప్రేతంలాగా ఒక అనాథ నిస్సహాయరాలుగా ఉండేటువంటి పరిస్థితి వస్తుందని నేను అనుకుంటున్నాను ఆవిడ చేసిన చేష్టలు బట్టి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.